అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి డిసెంబర్ 1 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు శక్తి, చురుకుదనము, పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చండి. వీరు కళ్ళకు అనేవారైతే కాదు, ఆ కళ్ళ నిజం చేసుకునేవారు. కొందరు కష్టాల నుంచి పైకి వస్తారు, మరికొందరు మంది సుఖంలో నుంచి శిఖరాలు చేరతారు. పరిస్థితి ఏదైనా ఈ రాశి వారిని ఆపటం అసాధ్యమండి. వీరు ఎదగాలనుకుంటే అలాగే ఒక శ్వాస మాత్రమే ఈ రాశి వారిని అబ్బాయిలు చదువులో ఎంత అర్థం చేసుకున్నారో అంతవరకే ఆగిన తర్వాత కూడా వాళ్ళు ఆ దిశలో అయితే ప్రయత్నిస్తూనే ఉంటారండి. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఏదైనా అనుకుంటే సాధించడం మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ వ్యాపారాలు బాధ్యతలను అవకాశాలుగా మార్చి వాటిని పెద్దదిగా నిర్మించడంలో వీరే పెద్దవాళ్ళని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి అమ్మాయిలకి ఉద్యోగ అవకాశాలు కొద్దిగా ఆలస్యంగా దొరికినా వారు ఏ పని చేసినా గౌరవము, పట్టుదల, ప్రతిష్ట తీసుకురావడమే వీళ్ళు ఎంచుకునే పని. అంటే పేరు, డబ్బు, గౌరవము తెచ్చే పని తప్ప మరేమీ కాదండి. మగవారు మల్టీ టాస్కింగ్లో వ్యాపారాన్ని విస్తరించడంలో ఒక్కసారి మొదలు పెట్టారంటే వెనక్కి చూసే వాళ్ళైతే కాదు, జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇక ఈ రాశి వారికి ధనరేఖ అంటే అలౌకికంగా బలంగా ఉంటుంది. డబ్బు కోసం ఎక్కువగా తడబడిన రాశి ఇదే. ముఖ్యంగా వారి జీవితంలో 3 స్త్రీలు, తల్లి, భాగస్వామి, సోదరి, వీరి ప్రేమ, సలహాలు, ఆశీర్వాదము ఈ రాశి వారికి అదృష్టపు తలుపులు తెచ్చే శక్తి ఉంటుందండి. వీళ్ళ దగ్గర ఉండే ఈ 3 బంధాలు వారి సంపదకు విజయం తెస్తాయి, ఎదుగుదలకు ప్రధాన కారణం కూడా అవుతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి కొంచెం డబ్బు గందరగోళం అనిపించినా అది కేవలము తాత్కాలిక పరీక్ష మాత్రమే. భయపెట్టే మాటలు, అసూయగాళ్ళు, ప్రయత్నాలు ఇవన్నీ మీ దృష్టిని మాయం చేసే మబ్బులండి. అయితే ఈ రాశి వారు జన్మతోనే నిశ్శబ్ద యోధులు. మార్గం మూసుకున్నట్లు కనిపించిన యూనివర్స్ మీకు సరైన దారిని తెరవబోతుంది. ఆర్థిక విషయాల్లో మీ అంతర్యామి పదునెక్కి తప్పు దారుల్ని దూరం పెడుతుంది. ఉద్యోగం, బిజినెస్ ఏదైనా మీ పనిపై అధికారుల కళ్ళలో పడే సమయం ఉంది. ఎవరి మాటలు కాదు, మీ నిశ్శబ్దము, మీ దృష్టి, అదే మీ యొక్క విజయం అండి. దైవారాధన విషయానికి వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి పెద్ద పూజలు, మహా ఖర్చులు అవసరం లేదు. ఎందుకంటే ఒక చిన్న దీపం వెలిగించడం చాలండి. హృదయంలో నిశ్శబ్దంగా నమ్మకం ఉంచితే చాలన్నమాట. దైవం వీరికి భారీ అద్భుతాలు కాకుండా సైలెంట్గా సిగ్నల్ క్లారిటీ రక్షణ ఇస్తుందన్నమాట. ఇక ఈ రాశి వారికి డబ్బు, ఒత్తిడి, అసలు డౌన్స్ అనేవి చాలా వరకు కూడా ఎక్కువగానే ఉంటాయండి. రేపటి రోజున ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తారనమాట. తాత్కాలిక దశ మాత్రమే. మీ పుణ్యబలము, పట్టుదల, కష్టానికున్న పటిష్ట శక్తి వల్ల ఇదే కాలంలో లాభాలు, అవకాశాలు, ధనదారాలు మీ వైపు వస్తాయి. ఆరోగ్యము బాగానే ఉన్నా మనసులో మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి సమస్యలను బయట పెట్టుకోరు, తమలోనే మోయటము ఇష్టపడతారు. ఇక ఈ రేపటి రోజున మనసు మరింత పదునెక్కుతుందండి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ జీవితంలో అనేక రకాల చిన్న మాటలు హృదయాన్ని స్పందిస్తాయి, ఎమోషనల్గా స్పందించరు. అసూయ గాలి వీచినా, వెనుక మాటలు వచ్చినా సృష్టికథలకు ఎవరు ప్రేమతో మాట్లాడుతున్నారు, ఎవరు విషయంతో మాట్లాడుతున్నారు అన్నది ఒక్క చూపులోనే తెలుస్తుందన్నమాట. ఇక ఈ రాశి వారికి నిశ్శబ్దంగా దూరం చేస్తారు. అత్యుత్తమైనటువంటి విషయం ఏంటంటే రేపటి రోజున ఈ రాశి వారి హీలింగ్ మందులతో కాదండి, శాంతి, విశ్రాంతి, నిశ్శబ్దంతో జరుగుతుందన్నమాట. మీకు రేపటి రోజున హార్ట్ బీట్ కొంచెం తగ్గుతుంది, ఆలోచన పెరిగి అంతర్యామ శక్తి దారి చూపిస్తుందండి. ఈ బలం రేపటి రోజు మీ జీవితం అన్ని రకాల కూడా అంటే శుభవార్తకు పునాది ఇస్తుంది.
సృష్టికర్తలు ఒకసారి పడిపోయినా మళ్ళీ లేచి నిలబడ్డం మాత్రం వారికి తెలుసండి. ఇక రేపటి రోజున వారి అంతర్మానం మేలుకుంటుంది. యూనివర్స్ కోసం పెద్ద మిరాక్స్ కాదు, సైలెంట్ సిగ్నల్స్ చిన్న సూచన రూపంలో ఎదుగుదలకు దారి చూపిస్తాయి. ఈ సంకేతాలను ఈ రాశి వారు స్పష్టంగా గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది శ్రేయోభిలాషులు కాలవండి. పై స్థాయి వాళ్ళు వారి యొక్క కష్టము అంకిత భావాన్ని గమనించడం ప్రారంభిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున కొత్త ట్రేడింగ్ తగ్గిన కొత్త ఆశించిన కస్టమర్లు మెల్లగా దగ్గరికి వస్తారు. రేపటి రోజున అనవసర వ్యక్తులు స్వయంగా దూరం అవుతారు. తప్పు మార్గాలు పూర్తిగా మూసివేయబడతాయి. పనిలో ఎదురొచ్చే ఇబ్బందులు రుచికలు టెస్ట్ లాగా చూస్తారు. వాళ్ళల్లో ఉన్న పర్ఫెక్షన్ మైండెడ్స్ ఇప్పుడే మరింత పదునెక్కుతుంది. కొంతకాలము అవకాశాలు స్పష్టంగా కనిపించకపోయినా పెద్ద బ్లెస్సింగ్స్ రాకముందు యూనివర్స్ కామనే సృష్టిస్తుంది. వారి ఓపిక పట్టుదల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇక చిన్న మాటలకు రియాక్ట్ అవ్వరు. ఏ నిర్ణయం తీసుకునే ముందు 10 కోణాల్లో ఆలోచించే రాశి వారి ఇల్లు. శత్రుల మాటలు అసూయగా ఉండే వారి యొక్క విషపు మాటలు ఇది మనసుకి చేరవు. ఎందుకంటే ఈ రాశి వారు ఇప్పుడు మాటలు వినడము మానేశారండి. కొన్ని సంకేతాలు వస్తే దైవశక్తులు అనుకుంటారు. పరిస్థితులు వెనుక ఉన్న నిజాలను స్పష్టంగా చూస్తారు. ఇదే వారి యొక్క అసలైన శక్తి అండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో అత్యంత లోతైన పాఠాలను తెచ్చే రోజులు. ఆలస్యము కుతంత్రాలు అడ్డంకులు ఇవన్నీ పడిపోయినట్లు అనిపించినా రేపటి రోజు నిజానికి పెద్ద విజయానికి ముందు వచ్చే పరీక్ష మాత్రమేనండి. ప్రేమ బంధుత్వాలు ఈ రాశి వారు లోతుగా ఫీల్ అవుతారు, కానీ బయటకు చెప్పరు. అందుకే రేపటి రోజు ప్రేమలో కొద్దిగా దూరం స్పందన తగ్గిపోవడం సహజం. ఇది బ్రేక్ అయితే కాదండి, సైలెంట్గా హీలింగ్. వివాదాలకు చిన్న చిన్న మాటలు రావచ్చు, కానీ వాటిని పెద్ద గొడవగా మార్చే వ్యక్తులు మీరైతే కాదు. పాత బంధువులను రేపటి రోజు కొంచెం మిస్ అవుతారు. సంబంధాలు మళ్ళీ కనెక్ట్ అవుతాయి. కొత్త అసూయ కుళ్ళు మాటలు వచ్చినా ఈ రాశి వారికి పెద్దల స్పందన ఏమి ఉండదండి. ప్రేమ విషయంలో మాత్రం రేపటి రోజున మీరు చాలా కేర్గా నిజమైన రాయల్టీ అయితే చూపిస్తారు. వారి సైన్స్ మాత్రమే మీరు మాత్రమే సంబంధాలు బలపరుస్తుంది. గత బాధలో నెగిటివ్ మాటలు అసూయ రేపటి రోజున బలం అనుకున్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి ప్రేమికులకు రేపటి రోజున మీరు వివాహ బంధానికి దారితీసే యుద్ధం అయితే ఉందండి. రేపటి రోజున మీ ప్రేమను ఇంట్లో తెలిపి మీ మద్దతు అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీరు వంటగా స్పందించి ఈ రాశి వారు రేపు ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థాయికి చేరతారు. వారి కళ్ళల్లో కనిపించే నిశ్శబ్దమైన నిప్పు అది కోపం అయితే కాదండి, క్లారిటీ పట్టుదల వజ్రంలా మారి ఏ అడ్డంకి వచ్చినా వెనక్కి తగ్గని శక్తి రేపటి రోజున మరింత పెరుగుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మరింత ఎక్కువగా ఆర్థికంగా అయితే మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో నిజంగా విలువైన వారు ఎవరు, ఎలాంటి వారు ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. రేపటి రోజున వారిపై మీరు ఇతరుల మాటలపై ఆధారపడరు. తమ నిర్ణయాలు తరాలు తమ చేతిలోనే ఉంటాయి. భయం ఇంకెప్పుడు కొరలేదండి, ఆలోచన దర్శనంగా మారిద్ది. ముందున్న దారిలో ప్రతి అడుగు వారికి స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున తీవ్రమైన శక్తితో ప్రకాశిస్తారు. నిశ్శబ్దంగా ఉన్న పవర్ఫుల్గా ఎవరో వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటే ఈ రాశి వారికి అవకాశం అయితే ఇవ్వరండి. నిజమైన వారు మాత్రం జీవితంలో నిలుస్తారని గట్టిగా నమ్ముతారు. ఎన్నాళ్ళుగా ఆటకెక్కిపోయిన పనులు, వెడ్డింగ్లో ఉన్న అప్లికేషన్, స్పందన లేని కాల్స్ రేపటి రోజున అజ్ఞాశక్తి చేత నెమ్మదిగా కలగటం మొదలు పెడతాయి. రేపటి రోజు మీకోసం పెద్ద అరేంజ్మెంట్ చేస్తారండి. చాలా రోజులుగా రాకపోయిన మెసేజ్ అప్డేట్స్ కూడా రేపటి రోజు మీకు సడన్గా ఏదైనా సరే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. రేపటి రోజు మీకు తీర్థయాత్ర ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి. శత్రులు కొన్ని కుతంత్రాలు చేసినా అసూయతో ఉన్నవారు ఎంత నరఘోష చేసినా కూడా మీకు అవి ఏమాత్రం కూడా పనిచేయవండి. ఎందుకంటే మీ పైన దైవశక్తి ఉంది. మీరు చేసే పనులకి పరిహారాలకి ఎలాంటి దుష్టశక్తులు కూడా మిమ్మల్ని ఏం చేయలేరండి. వారి అడుగులు చూసే ప్రపంచం కాదండి, ఓన్లీ దైవమే మీకు తోడుగా ఉండబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున నిజంగా మీ జీవితంలో మరుపురాని రోజు అయితే కాబోతుంది. ఏం చేసినా కూడా మీకు అండగా కూడా బంధువులైనా కొంతమంది ఎదుగుదల చూసి అసూయతో మాటలు మాట్లాడినా ఇవేమి వారికి ప్రభావం అయితే చూపించవండి. ఎందుకంటే ఇప్పుడు వారి మనసు ఒకే దారిపై అనేక రకాలుగా కూడా మీకు రాయించబోతుంది. అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అది సరైన సమయం అయితే మీకు అయితే వేచి ఉందని చెప్పొచ్చు. రేపటి రోజున మీ జీవితంలో కొన్ని చిన్న అడ్డంకులు కూడా రావచ్చు, కానీ అవి ఆగమనం అయితే కాదండి, పరీక్షలు మాత్రమే. యూనివర్స్ తప్పు మార్గాలను చూసి నిజమైన విజయాన్ని మీకు క్లియర్ చేస్తుంది. ఇక ఈ రాశి వారు రేపటి రోజు గోల్డెన్ లెసన్స్ డీల్ అంటే రేపటి రోజు మీకు అందక కూడా ఏ పట్టినా కూడా మట్టి పట్టిన బంగారం అయితే కాబోతుంది. అదేవిధంగా రేపటి రోజు మీరు ఎంత చిన్న ప్రయత్నం చేసినా పెద్ద విజయాలకు దారితీస్తుంది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే కూడా వాళ్ళే మోసపోయే సూచనలు అయితే క్లారిటీగా ఉన్నాయండి. ఈ వ్యక్తిత్వంలో రేపటి రోజున కొత్త ఉదయం వికసించబోతుంది. గందరగోళం అయితే ఉండదు. రేపటి రోజు మీరు చాలా పీస్ఫుల్గా మైండ్ సెట్ని అయితే కలిగి ఉంటారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఏకాదశి సోమవారం కాబట్టి దగ్గరలో ఎక్కడన్నా స్వామి శివాలయం ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా మీరు దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు విండి దీపం వెలిగించడం వల్ల అన్ని రకాలు కూడా ఆర్థికంగా మీకు కసులుబాటుగా ఉంటుంది. మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.